జీవితంలో ఎన్నో సమస్యలు మనకు వద్దు అంటున్నా అవి వెంటపడుతూనే ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే మనం చాలా డిప్రెస్ అయిపోతాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమిటి ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పొచ్చు కదా అంటారు. దయచేసి అడిగిన వారికి చెప్పకండి. ఎందుకంటే అందరూ మన సమస్యలను అర్థం చేసుకోలేరు. వాళ్ళు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టడానికి అడుగుతూ ఉంటారు. అసలు మనం ఎందుకు బాధపడుతున్నామో వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలి? అది వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మన భుజం మీద చేయి వేసి మరీ అడుగుతారు. అది నిజమనుకొని మనం చెప్తాము, కానీ చెప్పకూడదు. మనం తొందరపడి చెప్తే చక్కగా విని ఆ తర్వాత మనం అర్థం చేసుకోవడం పక్కన పెట్టి అపార్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. లేదా మనం ఏదే జోకులు వేస్తూ ఉంటారు. అంతేకాకుండా దానికి కాస్త మసాలా కలిపి వేరే వాళ్ళకు చెప్తారు. మనకు సహాయం చేయకపోగా మన సమస్యలను వాళ్ళు టైంపాస్గా మార్చుకుంటారు. అందరికీ సమస్యలు ఉంటాయి. ఈ ప్రపంచంలో సమస్యలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మన బాధను ఎవరికైనా చెప్తే వాళ్ళు కూడా బాధపడి మనకు మనోధైర్యం పెంచే వాళ్ళలా ఉండాలి. అసలు మన కష్టాలను ఎవరికి చెప్పొద్దు. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం. సమస్యలకు పరిష్కారం మనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ చెప్పినా మన మనోధైర్యం పెంచే వాళ్ళైనా మన క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ మన క్లోజ్డ్ వన్స్కి మాత్రమే చెప్పుకుందాం. ఏది జరిగినా నీ సెల్ఫ్ ఎస్టీమ్, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడూ కోల్పోవద్దు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ పమ్మీ. See you on next week. Thank you all.